ఇరాన్ ఏదైతే ఉందో ఎన్రిచ్ యురేనియం ని కంప్లీట్ గా సరెండర్ చేయడానికి ఒప్పుకుంది యుఎస్ కి. గ్రేడ్ 90% యురేనియం దాకా తీసుకొచ్చి 50 రోజులు యుద్ధాన్ని చేసి అమెరికాకి ఇరాన్ ఎందుకు ఇస్తుంది అని ఒక డౌట్ సగటు సాధారణ వ్యక్తికి రావడం సహజం. లేదు ఓడిపోతాను ఇరాన్ తెలిసి అంటే డే 1 నుంచి తెలిసి ఉండాలి కదా, 50 రోజుల తర్వాత ఎలా తెలుస్తుంది? ప్లస్ ఇది ఇవాళ మొదలైన పంచాయతీ కాదు, ఇది జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మన బరాక్ ఒబామా గారు హీ వాస్ దేర్ దట్ టైం. ఆ టైంలో 3.67 ఆ పర్సెంటేజ్ మించి యురేనియం చేయకూడదు, బట్ చేసుకొని మీరు వాడుకోండి అని ఇచ్చిన ఫ్యాక్ట్ అది. ఇది ట్రంప్ గారికి అసలు నచ్చలేదు, ససేమిరా అన్నారు. ఆయన 2018 లో వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేశారు. మీరు రద్దు చేస్తారా, ఇంకా మాకు నచ్చింది మేము చేసుకుంటాం అని చెప్పి అక్కడ నుంచి ఇరాన్ ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ హ్యాండింగ్ ఓవర్ అంటారు కదా, హ్యాండింగ్ ఓవర్ అంటే ఏంటి అంటే 3 సిచ్యువేషన్ జరగవచ్చు. IAEA అని చెప్పి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, అది ఒక న్యూట్రల్ బాడీ లాంటిది, అది ఫుల్ సరెండర్. అది రెండోది న్యూట్రల్ దేశాల్లో పెట్టి మా దగ్గర లేదు మీ దగ్గర లేదు అక్కడెక్కడో ఉంది చూసుకోండి అని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ తో సంతకం పెట్టడం. ఏదైతే ఇప్పుడు దాకా 60%, 70, 80 ఎంతైంది మనకు తెలియదు, కానీ దాన్ని తగ్గించి ఒక అన్యూజబుల్ ఫామ్ లో మార్చడం. సో దేని గురించి అయితే యుద్ధం మొదలైందో అది ఇవ్వడానికి రెడీగా ఉంది ఇరాన్ అని చెప్పడం. డీల్ ఇస్ వెరీ వెరీ క్లోజ్, ఈ యుద్ధం ఆగిపోబోతుంది అని చెప్పి ఆయన హీస్ క్లెయిమింగ్. వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద వరల్డ్, బట్ ఇది చెప్తుంది ట్రంప్ గారు కాబట్టి వీ నీడ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ స్వామి.